Good afternoon, everyone. First of all, let me begin by thanking all of you. It's been quite a troublesome day with all the rains and everything happening. So, a very hearty welcome, and we really thank you for making it to this event. We have a very big announcement to make. This has come from, almost 15 years, of practice experience and almost 12 years of data that we have been gathering, since we started the 49 chain. And I think it has a very big ramification for all of AP Telangana as we talk. In fact, all of India that we're going to talk about. It's a very big concern. Fertility across India has been dropping. I will leave the details to be explained by the super specialists present here. Over to you from here, ma'am. Thank you so much. Thank you. A very good afternoon to each of you. I welcome the respected members of media department wholeheartedly with a warm welcome. So again I will start with a gratitude. నేను మన లాంగ్వేజ్ తెలుగులోనే మాట్లాడతాను. సో బేసికలీ ఈరోజు మీ ముందు వచ్చాము. ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ a great thank and applaud to all of you. Yeah, with a warm welcome. So last year same time మనం ఒక లాంచ్ చేసాం టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అని ఒక నుక్కడ్ నాటక్ విచ్ వాజ్ అ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీకు తెలుసా, మీరు ఆల్మోస్ట్ ఒక 105 ప్లాట్ఫామ్లో పబ్లిష్ అయింది. అండ్ మనము వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఎవ్రీ ఇయర్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఇష్రే. జస్ట్ ఒక 20 days బ్యాక్ యూరోప్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. 12,000 డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, అన్ని పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఎవ్రీవేర్, జపాన్, ఎవ్రీవేర్ 12,000 డాక్టర్స్ గ్యాదర్ అయ్యారు. And I take this opportunity to thank each of you. You have played your role. Together in IVF అనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి బెస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో వీ రిప్రజెంటెడ్ ఏషియా, నాట్ ఓన్లీ ఇండియా, ఏషియాని కూడా రిప్రజెంట్ చేసి ఆ పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఈ అవార్డు వచ్చింది. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్. ఎంతో హ్యాపీనెస్ కదా, మన సిటీ తెలంగాణ నుంచి వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ ఇన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే ఇట్ కాన్ బి డన్ బై ఓన్లీ డాక్టర్స్. మీరందరూ దీంట్లో యూ టేకన్ పార్ట్ అండ్ యూ రియలీ ప్రమోటెడ్ అండ్ రియలీ సంథింగ్ ఇట్ వాస్ వెరీ డీప్ టు అవర్ హార్ట్. మన సిటీని రిప్రజెంట్ చేయటం గ్లోబల్ ప్లాట్ఫామ్లో, నథింగ్ మోర్ దెన్ దట్. సో అగైన్ విత్ గ్రాటిట్యూడ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ. సో ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ ఇన్ 49 anything good to the society, we try get the best and try to launch it. Every IVF డేలో మేము లాంచ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇండియాలో దో పాపులేషన్ హైయెస్ట్ ఉంటే కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇఫ్ యూ సీ ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువ అవుతుంది. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్లో నార్మల్ ఫర్టిలిటీ రేట్ ఈస్ 2.1%. మన కంట్రీలో ఇట్ ఈస్ 1.9. ఇప్పుడు ఇండియా ఈజ్ వెరీ పాపులర్ ఫార్ హైయెస్ట్ యంగ్ యూత్ పాపులేషన్. మీ అందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ అవర్ కంట్రీ. వేరే విదేశంలో చూస్తే యంగ్ పాపులేషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్. బట్ మనం ఇప్పుడు ఫర్టిలిటీ రేట్స్ని డ్రాప్ చేయటంని ప్రివెంట్ చేయాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వీ నీడ్ యూత్ జనరేషన్ ఇన్ అవర్ కంట్రీ. దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. ఎప్పుడు ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవుతుంది, దెన్ స్లోలీ యూత్ అనేది తక్కువ అవుతుంది. సో రీప్రొడక్టివ్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు నుంచే. వెన్ వి ఐడెంటిఫై వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రబుల్ షూట్ దిస్ ప్రాబ్లమ్. సో ఎందుకు ఇలా అవుతుంది అని గమనిస్తే WHO స్టాండర్డ్ ప్రకారం స్పర్మ్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది కదా. సో ఈ మన గ్లోబల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూస్తున్నామంటే మెన్లో, మేల్స్, జెంటిల్మెన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. బిఫోర్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 20 years బ్యాక్ 25% వాజ్ నార్మల్, అంటే ప్రాబ్లమ్స్ విత్ మెయిల్. బట్ ఇప్పుడు గమనిస్తే ఇట్ ఈస్ డబుల్డ్, ఆల్మోస్ట్ 45 to 50% ఇన్ఫర్టైల్ కాజెస్ మేల్స్లోనే.
అంటే ఒక బేబీ అంటే 50% మేల్ అండ్ 50% ఫీమేల్ కదా, బట్ ప్రాబ్లమ్స్ మేల్స్ను మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ మధ్యలో మనం గమనిస్తే మేల్స్లో ఎక్కువగా చూస్తున్నాం, డబుల్ అయిపోయింది ప్రాబ్లమ్స్. బట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు పిల్లలు లేక బాధపడే కపుల్స్లో 80% లేడీసే వస్తున్నారు. అంటే పిల్లలు లేదు అంటే ఇప్పుడు కూడా ఇండియాలో లేడీస్ ప్రాబ్లమే అని ఐడెంటిఫై చేస్తున్నారు. మనము ఇది మార్పు తీసుకొని రావాలి సొసైటీలో. బేబీ అంటే ఇట్ ఈస్ 50% మేల్ ప్రాబ్లమ్స్, అది బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ మనం గమనిస్తున్నామంటే ఐడెంటిఫైయింగ్ మేల్ ప్రాబ్లమ్కి స్పర్మ్ అనాలిసిసే కామన్గా టోటల్ ఇండియాలో ల్యాబ్స్లో అన్నీ ఒక చిన్న స్పర్మ్ అనాలిసిస్ చేస్తారు. ఆ స్పర్మ్ అనాలిసిస్లో ఏంటి అంటే చిన్న మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుంది. నో స్టాండర్డైజేషన్. 1,00,000కి ఎక్కువ ల్యాబ్స్ చూస్తున్నాం అండ్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. ఈ స్టాండర్డైజేషన్ లేక రిపోర్టింగ్ సిస్టంలో కూడా డిఫరెన్స్ ఏర్పడుతున్నాయి. సో అబ్నార్మల్ రిపోర్ట్స్ కూడా నార్మల్ అని వస్తుంది. సో దానికి మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ ప్రాబ్లం కదా. ఫర్ దాట్ we are very happy, overwhelming anamata. We are launching for the first time in AP Telangana AI, artificial intelligence powered sperm analyzer ani idi mottamodaluga memu launch chestunnam. So AI anedi you have seen in every field, but fertility field lo it's very important. Endukante when this comes to the at least identification of problems will become standardized. So 49 fertility chains of hospital, 11 centers low, we are launching this. Actually we are here to welcome you for this. Eppudu 49 anything we do, you are the ones who have helped us to percolate it to everywhere. We should thank 49 ikkada undataniki oka reasons all your efforts. So I think heartfully thanks to all of your support. Malli we are requesting you, please do come on 25th July, that is on Friday, which is a World IVF Day. It's so nice, no? Oka celebration lo okati launch is want to help the society. The whole concept is to help the society to create awareness. It's not only women, 50% reason is men. And how to identify? Standardization, very important. Standardize lekunda unte identifying the root cause only will become a problem. So how to standardize this? When AI comes, meeku telusu, I don't have to explain too much. There will be lot of standardization in identifying problem. Correct problem identify chestamu and dan taggina solution kuda. So chaala mandi fertility annappudu abortions kuda manam chustunnam. అబార్షన్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఈ మధ్యలో మీరు వింటున్నారు. ఇట్స్ స్పర్మ్ నార్మల్ ఉండొచ్చు అనాలిసిస్ లో, బట్ డిఎన్ఏలో బ్రేక్స్ ఏదైనా ఉంటే హౌ టు ఐడెంటిఫై? విల్ టెల్ ఓ మేల్ ప్రాబ్లం కాదు, స్పర్మ్ కౌంట్ ఇస్ గుడ్, ఫీమేల్ ప్రాబ్లం. డిఎన్ఏ అనలైజ్ చేయటం ఈ ఏఐ బ్యాక్డ్ పవర్డ్ స్పర్మ్ సార్టర్ లో వీఆర్ యాడింగ్ దిస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు కరెక్ట్ గా. అండ్ అబార్షన్స్ రేట్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కదా, ద కపుల్ హ్యాస్ టు గో విత్ ద టేక్ హోమ్ బేబీ, చేతిలో బేబీతో వెళ్ళాలి. సో ఫర్ ఆల్ దిస్ వీ నీడ్ యువర్ హెల్ప్. వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అగైన్, క్రియేట్ దిస్ అవేర్నెస్. See, end of the day, one person can do only one small. Together we can shake mountains in the society. So we request all of you, please do come, share this important awareness wherever platform you get. And on that day we also want to announce that anything which has to go forward, we need one strong personality also. So we also have cine actress Mrs. Laya Garu in our center on 25th to take this launch forward. So we request each of you to come and help us in spreading this good information as you have always done previously. Please continue. And thank you so much. Thank you so much. Health of our future generation. So it need not be that sperm is a factor, which is causing infertility. Yes, definitely that's something that we study and that's something that we treat. But even the problem of miscarriages is often blamed or automatically assumed by the woman to be, her problem. So I would request that team of doctors if they could talk about something how even miscarriages can be prevented
if we can do proper analysis of sperm and semen early on. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మిస్క్యారేజెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీవియస్ లాసెస్ ఉన్నప్పుడు చాలాసార్లు 4 అబార్షన్స్ 5 అబార్షన్స్, అప్పుడు మనం ఓన్లీ ఫీమేల్ని ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా వాళ్ళ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా టెస్ట్ చేయడం, దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం. సో కపుల్ మనకి వాళ్ళు ఏ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా కూడా ఒక హెల్దీ బేబీతో ఇంటికి వెళ్ళే అవకాశం అనేది మనకి పెరుగుతుంది. ఈ AI పవర్డ్ సెమెన్ అనలైజర్ బోత్ సెమెన్ అనాలిసిస్ చేస్తుంది అండ్ DFI రెండు సైమల్టేనియస్గా చేయగలుగుతుంది. సో ట్రీట్మెంట్ టైం అనేది తొందరగా పేషెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి ట్రీట్మెంట్ అనేది అందుతుంది అనమాట. సో డెఫినెట్గా ఇది కపుల్కి ఒక బూన్ అనే చెప్పాలి మనం. సో థ్యాంక్ యూ. Thank you, Dr. Sandhya. I would request Dr. Vijaya Madhuri if she can, talk a little bit about the problem of men coming forward. See, more than 90% of the people, while we all agree that, the journey to parenthood is both for men and women, our data suggests that more than 80 to 85% of the people who come forward to seek treatment are only women. If you come to our clinics, you'll find them full of women and their mother-in-laws or sister-in-laws, not their husbands. So if Dr. Vijaya Madhuri could, talk a little bit about this problem, I would really appreciate. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. యాక్చువల్లీ ఈ ఐవీఎఫ్ డేకి ఇంపార్టెంట్ థింగ్ మేము లాంచ్ చేస్తుంది ఏంటంటే మెయిల్ థింగ్. ఎక్కువగా మగవాళ్ళు చాలా వరకు కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది అందరికీ, వెళ్తే ఏమైద్దో. నార్మల్గా ఫస్ట్ నుంచి ఎక్కువగా ఫీమేల్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఫస్ట్ నుంచి అలాంటి ప్రమోషన్స్ జరిగినాయి, ఎక్కువగా ఫీమేల్లో ప్రాబ్లం ఉంటుందని. కానీ మేల్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లే, వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారు అనమాట. సో ఏంటి అంటే బేబీ కావాలి అంటే ఫర్ ష్యూర్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉండి వాళ్ళ ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం తెలుసుకొని మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మేల్లో చాలా మంది వర్కింగ్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూస్ చేయటం, ల్యాప్టాప్స్ వల్ల, వాటి వల్ల వాళ్ళ స్పర్మ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంతకు ముందు స్పర్మ్ మేబీ నార్మల్ ఉండుండొచ్చు. అండ్ ఇంకొకటి నార్మల్ సీమన్ అనాలిసిస్ లో మనం కౌంట్, మార్ఫాలజీ అండ్ మొటిలిటీ చూస్తాం. ఈ సీమన్ అనాలిసిస్ ఒకటి అది చూడటం వల్లే మన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నార్మల్ గా లేకపోతే కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసిన రీసెంట్ థింగ్ ఈ AI పవర్డ్ సీమన్ అనలైజర్ లో మనము ఈ DFI గురించి కూడా క్లియర్ గా తెలుసుకొని ఈ మిస్క్యారేజ్ రేట్ ని కానీ బర్త్ డిఫెక్ట్స్ నార్మల్గా ఈ DFI వల్ల తక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ ఉండటం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బేబీస్ లో, అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని క్లియర్ గా పేషెంట్స్ తెలుసుకొని కొంచెం టైం ఇచ్చి మీరు వస్తే సెంటర్స్ కి, అండ్ ఈ AI పవర్డ్ వల్ల మీకు టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో ప్రాసెసింగ్ అనేది తొందరగా జరగచ్చు కూడా. సో అందుకని మీరు ఒకసారి వచ్చి మా సెంటర్స్ ని విజిట్ చేస్తే మీకు క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్ థింగ్ కొంచెం టైం అయితే కావాలి మేల్స్ సైడ్ వైపు. అది మోస్ట్లీ వీఆర్ ఓపెన్ ఆన్ సండేస్ ఆల్సో ఫర్ ష్యూర్ 39 లో. సో మీరు సండేస్ కూడా వచ్చి అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. So on behalf of 49, I would like to thank members of the press. Without your support, the award that we won at the international conference would not have been possible.
it's a great, moment of pride for us to be representing AP Telangana, not just at an India level, but at the international level. We were the only player from South Asia to win this award in patient education, and the credit for that patient education through Nukkad Natak goes to you as well, because you really helped us promote that. We had over than 50 press articles citing the fact that Nukkad Natak would be reaching all districts of AP Telangana. So thank you so much for that. This award would not have been possible for us or for South Asia had it not been for your support. So thank you so much. Thank you so much for that. I would request Zai and ma'am to kind of come forward and take a photo op for this opportunity. Yeah, again, we are very proud to be representing South Asia and winning the award in patient education for fertility. Thank you so much. లైక్ వరల్డ్ ఐవీఎఫ్ డే. సో ఈరోజు మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఎప్పుడూ కపుల్స్, పిల్లలు లేక బాధపడే కపుల్స్కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయటానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం. 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్కి మనకు అవార్డు కూడా వచ్చింది. సో ఇలా ఎన్నో మార్పులు సొసైటీలో, చిన్న చిన్న మార్పు ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కాజెస్ అ బిగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్కి బెనిఫిట్ అవుతుంది. రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం మేల్స్దా ఫీమేల్స్దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకి ఉంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మళ్ళీ మేము చాలా గుడ్ న్యూస్తో వచ్చాం. ఎప్పుడు ఐవీఎఫ్ డేలో ఏదో ఒకటి లాంచ్ చేసి సొసైటీకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ సార్టర్ అని లాంచ్ చేసాం. దీంట్లో యూజ్ ఏంటి అంటే, నార్మల్గా పిల్లలు లేక బాధపడే ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్లో అని అనుకుంటారు చాలామంది. చూస్తే సైన్స్ డేటా ప్రకారం 50% రీజన్ ఈజ్ బికాజ్ ఆఫ్ మేల్స్ అనమాట. సో మేల్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి స్టాండర్డ్ టెస్ట్ లేదన్నట్టు. అంటే అబ్నార్మల్ రిపోర్ట్ కూడా నార్మల్ అని మనం ఎన్నో గమనిస్తున్నాం మొటిలిటీ కానీ మార్ఫాలజీలో. సో ఈ అనలైజర్ వల్ల ఉత్తి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీనే కాకుండా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అబ్నార్మల్గా పుట్టే బేబీ కానీ లేదంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ టెక్నాలజీ వల్ల. సో మొట్టమొదలుగా ఏపీ అండ్ తెలంగాణలో ఈ స్పర్మ్ సార్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఇది లాంచ్ చేస్తున్నాము. సో 25th జూలై చేస్తున్నాం. పిల్లలు లేక బాధపడే వాళ్ళు డోంట్ వరీ అండి. ఆల్వేస్ 49 ఫర్టిలిటీ సెంటర్స్లో 11 సెంటర్స్లో ఈ టెక్నిక్ ఉంది. మీ సండే కూడా ఓపెన్ ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ అన్ని కేస్ షీట్స్ తీసుకొని రండి. అండ్ వీఆర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. హలో అండి, ఈ ఐవీఎఫ్ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మనం ఒక ఏఐ పవర్డ్ సెమెన్ అనలైజర్ అనేది స్టార్ట్ చేస్తున్నాము.
సో ఈ ఎనలైజర్ మనకి అన్ని రకాల సెమెన్ అనాలిసిస్ అడ్వాన్స్డ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్తో అండ్ అది కాకుండా డిఎఫ్ఐ కూడా మెషర్ చేయగలుగుతుంది. సో ఈ మెథడ్, ఈ ఎనలైజర్ అనేది ఏపీ తెలంగాణలో మనం ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాము. సో అందరు కపుల్స్ విత్ హూఎవర్ హ్యాస్ మేడ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్గా ఈ ఎనలైజర్ని యూజ్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ ఐవీఎఫ్ డే సందర్భంగా మేము లాంచ్ చేసింది చాలా ఆఫర్స్తో కూడా లాంచ్ చేస్తున్నాము. సో మీరందరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఒక హెల్దీ హ్యాపీ కపుల్స్ లాగా హెల్దీ బేబీతో వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, 49 ఫర్టిలిటీ సెంటర్స్ బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మేము వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఏఐ పవర్డ్ సీమెన్ అనలైజర్ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఏంటి అంటే మెయిన్ థింగ్ మెన్లో సీమెన్ అనాలిసిస్ గురించి చెప్పేదన్నమాట. సీమెన్ కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ అండ్ సీమెన్లో ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఎందుకు అంటే నార్మల్గా ఇంతకుముందు మగవాళ్ళల్లో ఎక్కువ 20 to 30% ప్రాబ్లమ్స్ ఉండేది. ఇప్పుడు అది 50-50 ఛాన్సెస్ ఎక్కువ అయిందనమాట. సో చాలామంది మగవాళ్ళు ముందుకు రాకపోవటం, ఇదంతా టైం టేకింగ్ అన్న అపోహలతో ఉంటున్నారు. సో ఈ ఏఐ సీమెన్ అనలైజర్లో ఏమిటంటే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అంతకుముందు ఆల్రెడీ ఏమైనా మిస్క్యారేజెస్ ఉన్నా, ప్రీ టర్మ్ డెలివరీస్ ఉన్నా, బేబీస్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తొందరగా ఈ ఫెసిలిటీ మనం యూస్ చేసుకుంటే స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయనేది మనం డిటెక్ట్ చేసి ఆ స్పర్మ్స్ కాకుండా వేరే స్పర్మ్స్ యూస్ చేసుకొని, లేదంటే స్పర్మ్ని కరెక్ట్గా ప్రాపర్గా కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది మనం ఈ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా 25th జూలైన లాంచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. हाय, आज मेरे से जाई है, मिस जाई. शी इज़ कंटेंट मैनेजर फ्रॉम मुंबई 49. मैडम बोलिए टुगेदर आईवीएफ के बारे में क्या है. 49 टुगेदर आईवीएफ के बारे में बोलिए. टुगेदर इन IVF कैंपेन फॉर जो 49 ने लॉन्च किया है, इट इज़ ये हमारा इनिशिएटिव है टू ब्रिंग अवेयरनेस टूवर्ड्स इनफर्टिलिटी ट्रीटमेंट्स. हमारा एम है 49 में कि IVF सिर्फ एक्सेसिबल नहीं बनाना है, हमें सेंटर्स तो खोलने हैं, बट वी वांट टू मेक इट ऑल्सो एक्सेप्टेबल. आज काफ़ी सारा स्टिग्मा है इनफर्टिलिटी को लेके, नॉट ओनली इन स्मॉलर टाउन्स बट इवन इन लार्जर टाउन्स लाइक हैदराबाद एंड बिगर सिटीज़. सो टुगेदर इन IVF अंडर दिस कैंपेन what we are doing lots of educational activities. और जो एक टैबू है मेल इनफर्टिलिटी को लेके या फीमेल इनफर्टिलिटी को लेके, वो उसको ब्रेक करना है. एंड वी वांट टू टेल पीपल दैट इनफर्टिलिटी एक डिजीज़ है, एक बीमारी है जिसको ट्रीट किया जा सकता है. एट दी एंड हमें मालूम है कि हर एक कपल को जिनको बच्चे चाहिए, उनको बच्चे होने का एक पूरा they deserve to have babies and we are here to help them. तो व्हाट काइंड ऑफ एक्टिविटीज़ मैडम आप जो कंटेंट की वजह से, मार्केटिंग की वजह से, व्हाट काइंड ऑफ मार्केटिंग स्ट्रैटेजीज आर डूइंग, अवेयरनेस कैंपेन्स आर डूइंग थ्रू आउट AP Telangana? So we started off last year. We started off with doing Nukkad Nataks, which is street plays. That was one part of this campaign. But throughout the year हमारे काफ़ी सारे educational programs होते रहते हैं. हम काफ़ी सारे एजुकेशनल वीडियोस बनाते हैं. YouTube पे हम लोग उनको पब्लिश कर रहे हैं. प्लस देयर आर लॉट ऑफ कैंप्स दैट वी डू. हमारा एक पूरा आर्टिकल्स हम लोग देते हैं. तो काफ़ी सारे एक्टिविटीज़ है जो हम लोग टुगेदर इन IVF के अंडर करते हैं. द बेस्ट थिंग दैट हैपेंड लास्ट ईयर, हमने जब ये कैंपेन लॉन्च किया था और नुक्कड़ नाटक के साथ लास्ट ईयर, सो दिस ईयर एशरे में हम लोग को एक अवार्ड मिला है विच इज़ कॉल्ड हाईली कमेंडेड बेस्ट फर्टिलिटी एजुकेशन प्रोजेक्ट. ये इवेंट पेरिस में हुआ था और हम इंडिया के फर्स्ट कंपनी है जिनको ये अवार्ड मिला है फॉर टुगेदर इन IVF कैंपेन. फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशंस मैडम फॉर दैट अवार्ड. एंड नेक्स्ट थिंग, अभी ये 25th वर्ल्ड IVF डे आपके तरफ से क्या एक्टिविटीज़ कर रहे हैं? सो 25th जुलाई वर्ल्ड IVF डे पे प्लीज़ आप ज़रूर आइए. देयर इज़ गोइंग टू बी अ लॉट ऑफ सेलिब्रेशन दैट वी आर गोइंग टू डू. वी आर गोइंग टू सेलिब्रेट इट विथ our brand ambassadors, and there is going to be a special celebrity who will be coming in, and there is a great technology that we are launching on 25th of July. So do come. Is there any chief guest? Yes, there is. We are inviting Laya, who is a very celebrated actress. Telugu actress. Thank you, Jai. Thank you. మేడం, ఏపీ తెలంగాణలో ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోయినాయి, ప్రాబ్లమ్స్ రేట్స్ తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఎలా తగ్గినాయి ఏంటి కొంచెం చెప్పండి.
సో మనం యాక్చువల్లీ స్టాండర్డ్స్ ప్రకారం 2.1 ఇస్ ఫర్టిలిటీ రేట్ అండి. మన కంట్రీలో 1.9 అయిపోయింది, అండ్ తెలంగాణలో 1.8 అండ్ ఏపీలో 1.7. సో ఇలా ఫర్టిలిటీ రేట్స్ తగ్గితే అండి యంగర్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది మన కంట్రీలో. సో రైట్ టైం మనం దీనికి ఏదైనా వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అన్నట్టు. సో రీజన్స్ ప్లెంటీ. ఈ మధ్యలో మన కంట్రీ ట్రెండ్ చూస్తుంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్, చాలామంది పిల్లలు ఇప్పుడే వద్దు, విమెన్ ఎంపవర్మెంట్ అని కొత్తగా వింటున్నాం. లేడీస్ ఫస్ట్ మనం హ్యాండ్స్లో మనీ ఉండాలి, తర్వాత మ్యారేజ్. ఆ కాన్సెప్ట్ అనేది ఐ సమ్హౌ, అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ విమెన్, వీఆర్ వర్కింగ్, బట్ ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు 70 years వరకు. పిల్లలు అనేది 30 years లోపల న్యాచురల్ కావాలంటే ప్లాన్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అదే కాకుండా లైఫ్ స్టైల్ అండి, ఎక్కువ కూర్చోవటము ఒకే ప్లేస్లో, బాడీకి మూమెంట్స్ ఉంటేనే ఎగ్ కానీ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఎంత కూర్చున్న జాబ్ ఉంటే కూడా ఒక ½ an hour ఎక్సర్సైజ్కి టైం తీయాలి అన్నమాట. సో ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు మేడం? వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి 49లో? సో మీకు అందరికీ తెలుసు, ఏపీ తెలంగాణలో ఏది అవుట్ సైడ్ గ్లోబ్లో ఉన్నది మనం ఫస్ట్ 49లో లాంచ్ చేస్తాం. అలాగే ఈ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డేలో లాంచ్ చేయటం జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అన్నప్పుడు అది స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీనే కాకుండా అబార్షన్ ఛాన్సెస్, ప్లస్ పిల్లలు ఎందుకు కావట్లేదని కొందరు అన్ని రిపోర్ట్స్ బాగుంది అంటున్నారు, బట్ దాంట్లో ఫైండింగ్ అవుట్ ప్రాబ్లమ్స్ అనేది టెక్నాలజీ కరెక్ట్ ఉండాలి కదా. సో దీనివల్ల కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లమ్స్, ఊరికే తిరగకుండా నా లేడీస్ ప్రాబ్లమా మేల్ ప్రాబ్లమా అని. దీంట్లో చిన్న స్టాండర్డైజ్ టెక్నిక్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చెప్తుంది ప్రాబ్లమ్స్ ఎవరిలో ఉంది. సో దాన్ని బట్టి వెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిఫైడ్, సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ దేర్ కదా. సో మిగతా ఫర్టిలిటీ హాస్పిటల్స్తో పోలిస్తే 49 దేంట్లో బెస్ట్? నేను యూజువలీ విరాట్ కోహ్లీ లెక్క వేరే వాళ్ళని కంపేర్ చేయను. మనం ఎలా ఉన్నామో ఈరోజు, టుమారో వీ షుడ్ బి బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్. సో మన ప్రజలకి, ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఎలా మన ఆధునిక టెక్నాలజీ అఫోర్డబుల్ దాంట్లో పెట్టి పిల్లలు లెక్క బాధపడేవాళ్ళు ఒక కరెక్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ కాకుండా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్లో కాస్ట్ కూడా కట్ డౌన్ చేసి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనేదే మన ఉద్దేశం. సో మీరు చూస్తున్నారు 13 yearsలో అన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, ల్యాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మన ఐవీఎఫ్ ల్యాబ్లో మీరు గమనిస్తే లాస్ట్ టైం మింక్ అనేది ఇంక్యుబేటర్, అది కామన్గా అందరి దగ్గర ఉంటాయి. మన దగ్గర కే సిస్టమ్ ఉంది, అది వి కాల్ ఇట్ యాజ్ అన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, ఇది విల్లా ప్రాజెక్ట్ లెక్క. ఒక బేబీకి ఒక రూమే కాకుండా ఒక హౌస్ అన్నట్టు. సో మొత్తం ఆక్సిజన్ అన్నీ సక్సెస్ రేట్ చాలా వరకు పెరుగుతుంది ఈ ఒక టెక్నాలజీ వల్ల. సో ఆ ల్యాబ్ మేము లాంచ్ చేసాం. దాని తర్వాత వీ ఆల్సో లాంచ్డ్ లాస్ట్ టైం ఏమి లాంచ్ చేసామంటే స్పర్మ్ సార్టర్. దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ స్పర్మ్ ఫిల్టర్ అయిపోతుంది, నార్మల్ స్పర్మ్సే. దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎన్నో సర్వీస్ కూడా చేసాం. సో అలా ఈసారి ఏఐ అనేది అన్ని ఫీల్డ్లో ఉంది, మన ఫర్టిలిటీ ఫీల్డ్లో దాన్ని ఇంకార్పొరేట్ చేసి ఒక అనలైజర్ స్పర్మ్ని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం లాంచ్ చేస్తున్నాం. మేడం, ఈ ఆండ్రోమాక్స్ అండ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని వాళ్ళ ఇక్కడ ఈవెంట్ చేశారు. ఏంటి దీని గురించి? టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఇది కూడా ఒక చాలా హార్ట్ టచింగ్ ఇదండి. టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఒక ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాం మేము లాస్ట్ ఇయర్, ఇక్కడే లాంచ్ చేసాం. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము టోటల్ ఏపీ తెలంగాణనే కాకుండా ఇండియానే కాకుండా ఏషియాని రిప్రజెంట్ చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే యూరోపియన్ సొసైటీలో ఒక ప్యారిస్లో ఒక ఈవెంట్ జరిగింది. 12,000 డాక్టర్స్ త్రూ అవుట్ ద గ్లోబ్ వచ్చారు. సో మనకు అది అవార్డు వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ నెక్స్ట్ ఈ జూలై 25th వరల్డ్ ఐవీఎఫ్ డే, మీ సైడ్ నుంచి వెళ్ళి 49 తరఫున ఏం ఆఫర్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ రోజు? సో ఏదైనా టెక్నాలజీని పీపుల్ చేతిలోకి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ది కూడా మనం చూసుకోవాలి. సో కాబట్టి ఈ సందర్భంగా 25th మనము ఈ స్పర్మ్ సార్టర్ ఏఐ ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్పర్మ్ అనాలిసిస్ చేయటము, ప్లస్ కన్సల్టేషన్, ప్లస్ స్కాన్,
ప్లస్ యూనో ఆండ్రాలజీ కన్సల్టేషన్ ఇవన్నీ 5 పారామీటర్స్, AMH కూడా. ఈ టెస్ట్ అన్నీ నార్మల్గా 5,000 అయ్యేది 599 రూపీస్లో చేస్తున్నాం. 1/10 తక్కువలో ఇది చేయటం జరుగుతుంది. సూపర్ మేడం. ఎవ్రీ ఇయర్ మేము గమనిస్తే ఏదో ఒక అకేషన్ తోటి, ఏదో ఒక ఈవెంట్ తోటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఏదో ఒక ఆఫర్ రూపకంగా ముందుకు వచ్చి ఇలాంటి ప్రెస్ పిట్స్ అలాంటి ఈవెంట్స్ చేస్తారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఈ 25th IVF డేకి ఎవరు సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు? వెరీ సినీ యాక్ట్రెస్ లయా గారు వస్తున్నారు. తను ఇది ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు గో రీచ్ పీపుల్ కదా, సో స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ అవేర్నెస్ క్రియేట్ చేయం. సో తను వచ్చి లాంచ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్.